చెప్తా ఉన్నారు పేరు నాని అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా కూడా తెలియట్లేదు ఆ మనిషి. సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం అంట సచివాలయాల చుట్టూ తిరుగుతూ పేపర్లు వేస్ట్ అయిపోతున్నాయంట, ఎవరికి రావట్లేదట. అమ్మ మీలో ఎవరైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ అయ్యిందా? ఏనా అయ్యిందా? ఏమి అవలా. మీరు రావడం ఇవ్వడం మేము పెట్టడం, మీకు నెలన్నర 2 నెలల్లో చెక్కులు వస్తున్నాయా లేదా? మరి ఆ పేరునని కళ్ళు దొబ్బునియా ఏటో నాకు అర్థం కావట్లేదు. ఎన్నాళ్ళు ఓ పద్ధతి పాడనేది ఉండాలి కదా. నువ్వు ఒక మంత్రి చేస్తున్నావు, అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? పేదవాడి వైద్యానికి ఇంతలాగా మేలు జరుగుతూ ఉంది. నా నియోజకవర్గంలోనే 3,61,00,000 ఇచ్చున్నానంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కలిపి ఎంత మంజూరు అవుతా ఉంది, ఎంతమంది ప్రజలను ఆదుకుంటామన్నా, వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తుంది కూటమి ప్రభుత్వం. చూడలేక ఓర్వలేని తనంతో ఇవా మాట్లాడే మాటలు అంటే ఏంటి మీ ఆలోచన? ఇంతలా తిరగాలి పెట్టుకుంటే అవ్వదు అన్నది మీరు ప్రజలకు చెప్తే కొంతమంది ఏంటంటే అయ్యో ఇలా తిరిగితే కానీ అవ్వదేమో, ఏం తిరుగుతాంలే అని నిస్సహాయ స్థితిలో కొంతమంది వదిలేసుకోవాలన్నది. మీరు మాట్లాడడం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరెంత ప్రభుత్వంలో ప్రజలు తెలుసు. వైసీపీ నాయకులు గారే కాదు, ఆ మనుషులు వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా దొంగల ముఠాలా తయారయ్యారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు బెదిరిస్తున్నారు, పెట్టుబడులు పెట్టే వాళ్ళు బెదిరిస్తున్నారు, సంక్షేమ కార్యక్రమం అందుకునే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా పొలిటికల్గా కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు చూసాం. ఎంత పైశాచిక ఆనందం అంటే ఆ ఫ్లెక్స్ల దగ్గర చిన్న చిన్న పిల్లలతోటి కత్తులతో రక్తాభిషేకం, అది చూసి ఆనందం రప రప అట. జగన్మోహన్ రెడ్డిని ఒక్కటే అడుగుతా ఉన్నాను, నీ 2 పిల్లలు లండన్లో చదువుకుంటారు, నీ 2 పిల్లలు బాగుండాలి, కార్యకర్తల పిల్లలకి చేతులు కత్తులు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తావా? నీ 2 ఆడపిల్లలను కూడా ఇలా తీసుకొచ్చి ఇలా చేయమను, బలిస్తూ కత్తులతో తిరగమను, చేయగలుగుతావా? అంటే నీ పిల్లలు బాగుండాలి, కార్యకర్తల పిల్లలు ఇలాంటి కార్యక్రమాలు చేసి తెలిసి తెలియని వయసులో కేసులు పెట్టుకోవాలా? ఇదేనా నాయకుడి లక్షణం? ఇదేనా పార్టీల విధానం? నీ నాయకుల పిల్లలేమో లండన్లో చదివించుకుంటున్నారు, హైదరాబాద్లో చదివించుకుంటారు, బెంగళూరులో చదువుకుంటారు, వాళ్ళకి మంచి విద్య పొందాలి, మంచి జాబులు పొందాలి. నీ జెండా మోసే కార్యకర్తలు వాళ్ళ పిల్లలు కత్తులతో తిరుగుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నువ్వు శభాష్ అంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి చేసి కేసులు పెట్టించుకొని వారి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవాలి. ఇదా వైసీపీ నాయకుల యొక్క ఆలోచన, పార్టీ యొక్క ఆలోచన? ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా. జెండా మోస్తున్న నాయకులు కార్యకర్తలు అడగండి, మేమైనా కత్తులు పట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారు మీ పాపలను కూడా కత్తులు పట్టమనండి అని అడగండి. మీరు జెండా మోసే ప్రతి చోట వాళ్ళ నాయకులు, మీ నాయకులను అడగండి, మేమైనా జెండాలు కొట్టి తొళ్ళ కొట్టాలి, మీరు మీ పిల్లలు కూడా రండి తొళ్ళ కొట్టండి, రప రప అనండి అని అనమనండి. ఓ పక్కన మీరు ఇలాగ ఇంత విధ్వంసం చేస్తున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులేమో మా నాయకులు, అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్క నుంచి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్న మాధవ్ గారు, క్రమశిక్షణ ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజాస్వామ్యంలో నాయకులు చాలా గౌరవపదంగా ప్రవర్తించాలి, వాళ్ళు చేశారు కదా అని మనం చేయకూడదని మాకు మంచి మాటలు చెప్తా ఉన్నారు. మా విధానం ఏమో ఎలా ఉంది, వైసీపీ విధానం ఏమో రప్ప రప్పలా ఉంది. ప్రజలు ఆలోచించుకోవాలి. అలాగే వైసీపీ జెండా మోస్తున్న కార్యకర్తలు ఆలోచించుకోవాలి ఏంటి విధానం అన్నది. కొంతమంది ఇంకా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా సిటీలో ప్రదర్శిస్తున్న వాళ్ళందరినీ కూడా నియంత్రిస్తూ ఉన్నాం. చట్టపరంగా ఎవరైనా తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించట్లేదు. మీరు మొన్నే చెప్పాం, రౌడీ షీట్లు ఓపెన్ చేయిస్తున్నాం. ఈ మధ్యకాలంలో అనేకమైన ప్రాంతాల్లో తప్పు చేస్తున్న వాళ్ళందరిపైన షీట్లు ఓపెన్ చేయించాం. అక్కడతో ఆగదు, పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా వెనకాడబోము.
పీడీ యాక్ట్ తర్వాత కూడా అవసరం అనుకుంటే నగర బహిష్కరణ కూడా వెళ్తాం. తప్పు చేసే వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఏదో రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే బిరుదుగా భావించి మీరు కానీ మళ్ళీ అత్యుత్సాహం ప్రదర్శిస్తే తొక్కి నారతేస్తాము. గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. మీరు చేసే కార్యక్రమాలు నగరంలో మహిళలను కానీ వ్యాపారస్తులను కానీ ఇంకెవరైనా భయభ్రాంతులకు గురి చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఈ నగరం సురక్షితంగా ఉండాలి, ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేవాడు ధైర్యంగా రావాలి, వ్యాపారస్తుడు ధైర్యంగా సాయంత్రం వ్యాపారం అయిన తర్వాత అతను కొట్టు మూసుకొని డబ్బుతోటి నేను ఇంటికి సురక్షితంగా వెళ్ళగలను అనే భరోసా ఉండాలి. ఆ కార్యక్రమాలు చేసే ప్రక్రియలో మీరు ఎక్కడ అడ్డుపడినా కఠినమైన చర్యలు ఉంటాయి. వాళ్ళకి ముందే చెప్తా ఉన్నా వైసీపీ వాళ్ళకి. కొంతమంది షీట్ ఓపెన్ అయింది కదా ఇంకేంటి అని అనుకుంటారేమో. చూస్తున్నాం, అన్ని గమనిస్తున్నాం. దగ్గరలోనే పీడీ యాక్ట్లు కూడా పెడతాం. ఎవరిని ఉపేక్షించాం. చాలా మటుకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోగలిగాం. ఇంకా ఒకరిద్దరికి తగ్గట్లా, అది తగ్గిస్తాం. ఎలా తగ్గించాలన్నది కూడా తెలుసు. అలాగే కొత్త సంవత్సరం రాబోతా ఉంది. అందరూ కూడా ఆనందంగా జరుపుకోండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. మీ ఆనందం ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకూడదు. బైకులు డబా 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 సౌండ్లు చేస్తూ ఉంటే నాకు ఒక్కొక్కసారి ర్యాలీలో వెళ్తూ ఉన్నప్పుడు నా తమ్ముళ్ళు చేసే సరదాలకి నాకు ఆనందంగానే ఉంటుంది, కానీ ఆ ఆనందం కొంతమందికి ఇబ్బందిగా అవుతూ ఉంది. ఆ సౌండ్లకి కొంతమంది ఇళ్లల్లో పెద్దవారు ఇబ్బంది పడతా ఉన్నారు. నిన్న నా స్నేహితుడు ఒకరు ఫోన్ చేశారు. ఆనందనగర్లో వాళ్ళ అమ్మమ్మ గారు ఉంటారు. వాళ్ళ అమ్మమ్మ గారు ఫోన్ చేసి ఒరే చాలా బాధగా ఉంటుంది, గుండె బరువుగా ఉంటుంది రా అంటే వెళ్ళాడు. ఏంటా అంటే బైకులు రోడ్డు బాగుంది, ఎక్కడికక్కడ కొత్తగా రోడ్లు అన్నీ ఇస్తున్నాం, రోడ్లు ఏమో మంచి బాగుంటున్నాయి, రేసింగ్ కొడుతున్నారు. ఆ వీడియో పెట్టాడు. నాకే రోతగా ఉంది ఆ సౌండ్కి. డిపార్ట్మెంట్ పంపించాం, బళ్ళు వాళ్ళందరినీ కూర్చోపెట్టాం, బళ్ళు సీజ్ చేసేమన్నాం, తల్లిదండ్రులను పిలవమన్నాం. మరలా వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే. పిల్లలకి నేర్పించండి అమ్మా, మీ వాడ ఆనందం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఉంది, అది చెయ్యొద్దని చెప్పడం జరిగింది. కాబట్టి న్యూ ఇయర్ వేడుకలు అందరూ ఆనందంగా చేసుకుందాం, కానీ చేసే ప్రక్రియలో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చేసుకోండి. పోలీసు వారు ఎక్కడికక్కడ ఆంక్షలు గట్టిగా ఉంటాయి. ఒక టైం ఇస్తారు మన సరదాలకి. టైం దాటిన తర్వాత పోలీసు వారు కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అది మీ మేలు కోసం, మీ కుటుంబ మేలు కోసం. మిమ్మల్ని వదిలితే రాత్రంతా కూడా జోష్ మీదే ఉంటారు. మాకు తెలుసు మీ జోష్ ఎలా ఉంటుందో. కానీ మీ కుటుంబ సభ్యులు కంగారు పడతారు ఇళ్లలో. వారు కంగారు పడకూడదు. రోడ్డు మీద ఇంకా అనేకమైన కుటుంబాలు ఉంటాయి, వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదు. కాబట్టి అందరూ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే పెన్షన్స్ కూడా 1వ తారీఖున ప్రజలు ఇబ్బంది పడకూడదని 31వ తారీఖునే కూటమి ప్రభుత్వం పెన్షన్స్ అన్నీ కూడా ఇవ్వబోతా ఉంది. ఇది మా చిత్తశుద్ధి, నిబద్ధత. ముందు రోజు ఇచ్చేస్తున్నాం. ఎక్కడికక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నారు. అతి దగ్గరలో కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చాం. ఎందుకంటే రేషన్ కార్డ్స్ కొలమానం అన్నిటికీ, సంక్షేమ కార్యక్రమాలకి. కొత్త పెన్షన్స్ కూడా అతి దగ్గరలో ఇవ్వబోతున్నామని కూడా తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం పొడుగునా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లో తీసుకువెళ్ళడానికి నిరంతరం మాతో పాటు సహకరించిన నా మీడియా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇన్ అడ్వాన్స్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు.